మేషరాశి వారికి 2026 కొత్త సంవత్సరం వస్తుంది. సో కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి మనం కొంత తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారు అంటే మనకి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతిక మొదటి పాదం మనకు కనిపిస్తుంది. అందరికీ కొత్త సంవత్సరం అనగానే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఏదో ఒకటి జరుగుతుంది, మంచి జరగాలని కోరుకుంటారు. సో ఒకసారి మొట్టమొదటి మేషరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని చెబుతూ మామూలుగా ఈ సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలాగ ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి యాక్చువల్లీ ఏంటవుతుందంటే ఓ రకంగా చూస్తే ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. కారణం అంటే ఆర్థిక బలం పెరిగే అవకాశాలు బాగున్నాయి. ది మెయిన్ ఏంటంటే ఈ సెకండ్, థర్డ్ హౌస్, ఫోర్త్ హౌస్ వరకు మనం వెళ్తుంటే థర్డ్ అండ్ ఫోర్త్ హౌస్లోని గురువు యొక్క సంచారం జరుగుతుంది. థర్డ్ హౌస్ అంటే మిథునం, తర్వాత కర్కాటకంలోకి వెళ్తాడు. ఈ కర్కాటకం అంటే కేంద్రంలోకి వెళ్తాడు అనమాట. సో ఈ ఫోర్త్ హౌస్కి వెళ్ళినప్పుడు ఒక రైజింగ్ ఇస్తాడు ఖచ్చితంగా. సో ఆర్థిక బలం పెరిగే అవకాశం ఈ సంవత్సరం చాలా బాగుంది అనమాట. అంటే ఎస్టాబ్లిష్ అయిపోతారు. మంచి ఉద్యోగం చేసేవాడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అందులో ఒక రకంగా సక్సెస్ అవ్వడము. అలాగే ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, అలాగే మనం తీసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, అలాగే మనం బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, ఏదైనప్పటికీ మొత్తానికి ఆర్థికంగా కొంత బలోపేతం అవ్వడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అందులో కొంత సక్సెస్ అయితే కనిపిస్తుంది. అందేం భయపడక్కలేదు. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఏంటంటే ఈ మేషరాశి వారు ఏంటంటే ఈ రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, పవర్ ప్లాంట్, రాజకీయ రంగం, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళందరూ మేషరాశిలో ఉంటారు కొంతమంది. ఇటువంటి వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం గోల్డెన్ టైం అని చెప్తారు, మంచి బెనిఫిషియల్గా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే అందులో నేమ్ అండ్ ఫేమ్లో కొంత సంపాదించుకునే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి. సంవత్సరం యావరేజ్గా తీసుకుంటే, గ్రాఫ్ కానీ తీసుకుంటే స్టార్టింగ్ నుండి అలా సంవత్సరం ఎండింగ్ అయ్యేటప్పటికి మంచి హైప్స్లో గ్యాప్ బాగానే ఉండే అవకాశం అనమాట. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్గా మంచిగా పనిచేస్తాయి. లక్కీ నెంబర్ వీళ్ళకి ఈ సంవత్సరం 139 కాంబినేషన్ చాలా బాగుంటుంది. లక్కీ నెంబర్ కింద చెప్పుకోవచ్చు. శుభవార్తలు వింటారు, శుభకార్యక్రమం పాల్గొంటారు. వివాహం అనుకోండి, అదేవిధంగా గృహప్రవేశం, శంకుస్థాపన, ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే బెనిఫిషియల్గా ఉంటాయి. రిలేషన్షిప్, కాంట్రాక్ట్స్ బాగా పెరుగుతాయి అందరితో. అలాగే శనీశ్వరుడు యొక్క ప్రభావం 12 ఉన్న మ్యాజికల్ మనీ 11 రాహు ఇస్తాడు. సో కొన్ని సమస్యలు ఈ కలియుగంలో ఏంటంటే ధనంతో సాల్వ్ అవుతుంటాయి. డబ్బుంటే చాలా సగం సమస్య తీరిపోయినట్టే అందరికీ. అలాగే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక బలం పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి కొంత మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. శనీశ్వరుడు వలన జరుగుతున్న మానసిక ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఇల్లు కట్టాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, తర్వాత దేనికైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా వాటికి సంబంధించిన లోన్స్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం బాగానే వస్తాయి. శనీశ్వరుడు ఇస్తాడు ఈ సంవత్సరం. లోన్స్ ఇచ్చేది మన శనీశ్వరుడు కాబట్టి మనం ఇస్తాడు. ఇట్స్ ప్లస్ పాయింట్ అని మనం చెప్పొచ్చు అనమాట. కొత్త ప్లానింగ్, డిజైనింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ ఏమైనా చేస్తే